మంచి విద్యను అందించేటట్టు ఒక సిబిఎస్ఈ స్కూల్ పెట్టాలిరా అని చెప్పి చాలా ఫ్రీక్వెంట్గా చెప్పేవారు. నాకు ఇంకా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళని ఎందుకు ట్రై చేయలేదంటే వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు. 10 రూపాయలు 20 రూపాయలు మిగిలాలి కాబట్టి మిగులుతుంది. లేదు నాకు 3 లక్షలు మిగిలాలని పెట్టుకుంటే ఫీజు నువ్వు 3 లక్షలు అంటే నువ్వు గోల్డెన్ చైర్ అయ్యారు పిల్లోడికి. ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, ఎందుకు అనవసరంగా ఇల్లు పిల్లలు అందరూ నువ్వు ఆ స్కూల్లో పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు. ఎందుకంటే ఆ పిల్లలు అంత ప్రేమగా దగ్గరికి తీసుకోవడం అంత చేస్తుంటాం, వాళ్ళకి మాట వింటాం, వాళ్ళతో మాట్లాడుతుంటేనే ఆకలి కాదు మనకి, అంత బాగుంటుంది. సార్ ఒక ఫ్యాషన్ తో చేయాలి ఏ పనైనా అంటారు, ఆ ఫ్యాషన్ నెరవేరుతుందా సార్ మీరు విద్యా సంస్థలు నడపడంలో? చాలా అంటే ఒకటి సార్, నా పర్సనల్ ఫీలింగ్ అది, ఒప్పుకోవచ్చు. పిల్లల మీద ప్రేమ ఉండాలి ప్రస్తుతం. ఈ రోజు చూస్తే ఏదో ఒక క్లాస్లో డిఫరెంట్ యాక్టివిటీ చేస్తుంటారు చదువుతో పాటు. పిల్లలు తమ ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం తల్లిదండ్రులు అన్ని వేళలా అండగా ఉంటారు. కానీ తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చడం కోసం ఒకానొక దశలో పిల్లలు కూడా తపన పడతారని నిరూపించారు వివేకానంద రెడ్డి గారు. పుష్పగిరి విద్యా సంస్థల అధినేతగా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంగా ఆయన అనేక మంది విద్యార్థులకు ఉత్తమమైనటువంటి విద్యను అందిస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం వివేకానంద రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, మీరు ఒక అత్యున్నతమైన విద్యను చదివారు, అంతర్జాతీయ స్థాయిలో లండన్ ఆక్స్ఫర్డ్ లో చదివిన మీరు ఇలాంటి ఒక చిన్న పట్టణంలో ఒక విద్యా సంస్థను స్థాపించాలన్న ఆశయం ఎక్కడి నుంచి వచ్చింది? మీ ప్రయాణం ఎలా సాగింది సార్? అంటే నేను అక్కడ లండన్లో మంచి ఉద్యోగంలో స్థిరపడినాను. అప్పుడు సడన్గా మా నాన్నగారు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఆయన అప్పుడు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అడ్వైజర్గా ఉండేవారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. సార్, ఆయన ఉద్దేశం ఏంటంటే, మనము ఒక గ్రామంలో పుట్టాము కడప జిల్లాలో, కాబట్టి కడపలోనే ఒక పాఠశాల పెట్టాలి, మధ్యతరగతి కింద ఉన్న తల్లిదండ్రులకు కూడా మంచి విద్యను అందించేటట్టు ఒక సిబిఎస్ఈ స్కూల్ పెట్టాలిరా అని చెప్పి చాలా ఫ్రీక్వెంట్గా చెప్పేవారు. నాకు ఇంకా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళని ఎందుకు ట్రై చేయలేదంటే వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిపోయారు యుఎస్లో. నువ్వు లండన్లో ఉన్నా ఎక్కడున్నా నాకు అనవసరం, నువ్వు ఖచ్చితంగా రావాలి, వచ్చి ఇక్కడ పాఠశాల పెట్టాలి అని చెప్పి 86 నుంచి మొదలు పెట్టారు. అది చివరికి 87 అక్టోబర్ 23 నన్ను కడపలో దింపడం జరిగింది. ఆ నాన్నగారి ఆఫీస్ అన్నది. నాన్నగారు యొక్క ప్రోద్బలము, నాన్నగారి యొక్క ఆలోచనే అది, నాది కానే కాదు. అటువంటి ఆలోచనను తీసుకొని, సరే తల్లిదండ్రులకు చెప్పినప్పుడు మనం వినాలా, ఆయన చెప్పినట్టు మనం ఎందుకు పోకూడదు అనే ఉద్దేశంతో అక్కడ అన్ని డిజైన్ చేసి, అక్కడేమో మీరు వెళ్ళొద్దని మా ఆఫీసర్స్ అంత బాగా చేస్తున్నావు నువ్వు అని, అయినా మనం డిజైన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అందుకే విద్యా సంస్థలు 87లో మనం మొదట పుష్పగిరి విద్యా సంస్థలు పెట్టడం. పుష్పగిరి ఎందుకంటే శక్తిపీఠం కాబట్టి ఇక్కడ పేరు ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా మనం ఫ్రాంచైజ్ తీసుకొని పెట్టడం జరిగింది. ఇదంతా ప్యూర్లీ మా అమ్మ నాన్న వాళ్ళ కోరిక. వాళ్ళ కోసమే ఇప్పటికి కూడా నేను చనిపోయేంత వరకు వాళ్ళ కోరికనే నేను చేయాలనుకుని నిర్ణయించుకో, వాళ్ళ ఆశయాన్ని మీ ఆశయంగా నెరవేరుస్తున్నారు అంతే, ఇంక వేరే ఏం లేదు. సార్, 1987 కాలంలో అంటే కడపలో అసలు కనీసం అభివృద్ధి కూడా లేని సమయం అది. అప్పట్లో ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ అంటే రెస్పాన్స్ ఎలా ఉండేది సార్? నేను ఆల్మోస్ట్ ఒక 2000 మంది పేరెంట్స్ తోటి సర్వే చేశాను. నేను స్కూల్ పెట్టచ్చా సిబిఎస్ఈ స్కూల్ అని. అంటే అప్పుడు జట్కాలు ఉండేవి కడపలో, రిక్షాలు జట్కాలు, ఆటోలు కూడా లేవు, రోడ్లు చిన్న రోడ్లు ఉండేవి. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను అప్పుడు చాలా కాలం ఫారిన్ కంట్రీలో ఉన్నా కాబట్టి కొంచెం బాగా ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడడం కూడా కొంచెం కష్టంగా ఉండేది. అంటే గొప్ప విషయం అని కాదు, మర్చిపోవడం అట్లా. అయినా ఎంక్వైరీ చేస్తే పెట్టామని చెప్పారు. మంచి పాజిటివ్ రిప్లై వచ్చింది. అప్పుడు బాడీకి ఇల్లు తీసుకొని పెట్టాము. తర్వాత చిన్న చౌక్లో మనం ఇప్పుడున్నటువంటి విద్యా సంస్థలలో గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఒక 2 acres గ్రౌండ్స్, 1 ఎకరాలో భూములు, మన మంచి బిల్డింగులు అట్లాంటివి కావాల్సిన పద్ధతిలో కట్టి మళ్ళీ అక్కడికి మార్చాం సిబిఎస్ఈ స్కూల్. కాబట్టి అప్పుడు కాలంలో భయపడ్డా నేనైతే, అసలు ఏంటి లండన్ ఏంటి కడప ఏంటి. నేను ఇక్కడ లాడ్జ్ ఉండేది ఒకటి, గోకుల్ లాడ్జ్ అని, అక్కడ ఒక సింగిల్ రూమ్ తీసుకొని అదే ప్రయాణం మొదలు పెట్టాం.
ఇంకా అట్లా ప్రయాణం ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయినా కూడా అదే పని చేస్తున్నాం. సరే, మీరు ఇప్పుడు ఉన్నటువంటి విద్యా సంస్థలను విజయవంతంగా నడుపుతున్నారు. అయితే మీరు పెట్టే నాటికి ఈ ఫీల్డ్ లో మీకు ఎలాంటి అనుభవం లేదు, ఎక్కడ టీచింగ్ కూడా చేసింది లేదు. సరే, అంతకు ముందు 87కు ముందు మీ మీ విద్య ఎలా కొనసాగింది? మీ విద్యాభ్యాసం తర్వాత ఎలాంటి ప్రొఫెషన్ లో మీరు ఎక్కువ కాలం ఏ జాబ్స్ లో ఏ స్టేట్స్ లో పనిచేశారు చెప్పగలుగుతారు? డెస్టినేషన్ వేరు, డ్రీమ్స్ వేరు. డ్రీమ్స్ లో నేను డాక్టర్ని కావాలని మా మా అబ్బా అంటాం మేము మా లాంగ్వేజ్ లో. అబ్బగారు లేదు వివేక్ అంటే డాక్టర్ అని చెప్పి పెద్ద హాస్పిటల్ పెట్టాలని. బట్ నేను సీట్ తెచ్చుకోలేకపోయాను. దెన్ ఫాదర్ ఉండే నీ మొక్కం నీకు సీట్ ఎట్లా రాదు కాబట్టి నువ్వు బీకామ్లో చేరరా అన్నారు. బీకామ్లో చేరిన తర్వాత ఏం చేయాలి అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ చేయొచ్చు, కంపెనీ సెక్రటరీ చేయొచ్చు అన్నారు. బీకామ్ అయిపోయింది, ఎల్ఎల్బి అయిపోయింది, కానీ కంపెనీ సెక్రటరీ చేయలేకపోయాను చివరి. అల్టిమేట్లీ హైకోర్టులో అడ్వకేట్గా మిగిలాను. హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశాను. సీనియర్ మోస్ట్ లాయర్ దగ్గర కూడా ఉన్నాను. మంచి పేరు వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది నేను ఎందుకు ఎంబీఏ చేయకూడదు ఫారిన్ కంట్రీస్లో, వై కాంట్ ఐ బికమ్ మోర్ క్వాలిఫైడ్. సో హైకోర్టు ప్రయాణం ఆగిపోయి ఇమీడియట్గా బహ్రీన్కి వెళ్ళాను. అక్కడ పనిచేశాను 2 years. అక్కడ రాజులు కూడా వివేక్ అండ్ విక్కీ ఈజ్ గ్రేట్, బాగా పని చేస్తాడు పేరు వచ్చిన టైంలో నాకు ఎంబీఏ సీట్ వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయాను. సో ప్రయాణము నేను అనుకున్నట్టు ఎక్కడ జరగలేదు, అంతకదే జరుగుతా ఉంది. దాని ప్రకారం నేను పోతున్నాను. అంతా యాదృచ్ఛికంగా జరిగింది. మనం అనుకునేది ఇదే అయ్యింది అనేది ఎక్కడ లేదు. సరే, ఇప్పుడు స్కూల్స్ పెట్టిన తర్వాత నడిపే ప్రయత్నంలో మీరు చవి చూసినటువంటి ఆటుపోట్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యా విధానానికి, మీరు ఫారెన్ లో చదివినారు, అక్కడ ఉన్నటువంటి విద్యా విధానానికి ఏమైనా మార్పులు గమనించారా? నేను చాలా మార్పులు ఉన్నాయి. ఇక్కడ మనది రొటీన్ బ్రిటిష్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఏదో ఒక క్లర్క్ జాబ్కో ఒక బ్యాంక్ జాబ్కనో ఆ విధంగా నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండే చదువు మన దగ్గర ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ ఓరియంటెడ్ కాదు ఇప్పటికీ కూడా. సో మనం మార్చాలని చెప్పి ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో కమిషన్లు వేశారు కూడా. ఇప్పుడు ఎన్ఈపి అని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని కూడా కొత్తగా వచ్చింది 2020. దాంట్లో కూడా మార్పులు చేస్తున్నారు. ఏంటి, విద్యా విధానం వల్ల మార్పులు, చివరికి ఫలితం విద్యార్థికి అందాలి. చాలా మంది నిరుద్యోగ రీత్యా ఎందుకున్నారంటే వాళ్ళ చదువు అట్లా ఉంది. పర్టికులర్ జాబ్కే బీఈడి చేస్తే టీచరే, లేకపోతే ఇంట్లో కూర్చోవాలి, వేరే ఏం చేయలేరు. సో నేను అక్కడ చూసింది అట్లా కాదు. అక్కడ చాలా ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్లో కూడా పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్స్, పిల్లలు ఇన్నోవేటివ్గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి చదువు, పిల్లలే సెమినార్స్ కండక్ట్ చేసే చదువు, పిల్లలే ఒక సబ్జెక్ట్ ఇచ్చి గ్రూప్ డిస్కషన్ చేయండి, ప్రాక్టికల్గా అన్ని రంగాలలో వాళ్ళు నిష్ణాతులయ్యే విధంగా అక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది. అన్ని రకాల నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది అక్కడ. అంటే మన పూర్వకాలంలో కూడా మనము ఆలోచిస్తే వనాలలో పాఠశాలల్లో చెట్ల కింద కూర్చొని అప్పుడు అన్ని రంగాలకి ట్రైనింగ్ ఇచ్చేవారు గురువులు. ఓన్లీ విల్లు విద్య అనే కాదు, చదువు, ఫిషింగ్, రైడింగ్, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. అట్లా ఉంటేనే నిజంగా స్టూడెంట్ లైఫ్లో సెటిల్ అవుతారు ఈజీగా. సార్, మీరు ఆ తేడాను గుర్తించిన తర్వాత దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి కానీ, అటువైపు విద్యార్థులను మళ్లించడానికి కానీ మీ స్కూల్లో ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ ట్రైనింగ్ ఫ్రీక్వెంట్గా మేము బయట నుంచి పిలిపించుకొని టీచర్ ట్రైనింగ్ ఇస్తుంటాం మా దగ్గర పనిచేసే టీచర్స్కి. నెంబర్ 1 మా దగ్గర మీరు గమనిస్తే ఎవ్రీ టీచర్ వీక్లీ రిపోర్ట్లో ప్రతిరోజు చూస్తే ఏదో ఒక క్లాస్లో డిఫరెంట్ యాక్టివిటీ చేసింటారు చదువుతో పాటు. యాక్టివిటీ అంటే ఇప్పుడు మీకు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. అది ఈ మధ్య వచ్చింది. పిల్లల దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడిగితే చెప్పలేరు ప్రాక్టికల్గా. ఓన్లీ కొద్దిమంది కొన్ని చోట్ల వాడుతున్నారు కాబట్టి. అట్లా కాకుండా వర్చువల్ రియాలిటీ ల్యాబ్స్ అని, అటల్ ల్యాబ్స్ అని, ప్రాక్టికల్ థింకింగ్ తోటి మనము ప్రతిరోజు నిర్వహిస్తాం. అది నా పని. అది నేను ఒక డైరెక్టర్గా ఇక్కడో ఏసీ రూమ్లో కూర్చొని సంస్థ బాగా జరుగుతుందా లేదా అని సెల్ ఫోన్లో చూసుకునే వ్యక్తిని కాదు. నేను ప్రత్యక్షంగా క్లాసులలోకి వెళ్ళి అయ్యా ఏం చేస్తున్నారు, ఇవాళ ఏం యాక్టివిటీ చేశారు, విద్యార్థులలో ఇవాళ కొత్తదనం ఏంటి చూస్తున్నాను. కాబట్టి నా పిల్లలు ఎప్పటికున్నా లైఫ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 29 years అవుతుంది కదా, నా దగ్గర ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఉన్నా కూడా టెక్నికల్ జాబ్స్లో సైంటిస్టులుగా, అది కూడా ఏరోస్పేస్ సైంటిస్టులు, ఫిజిక్స్ సైంటిస్టులు, అట్లా పిల్లలు కూడా ఎందుకయ్యారు అంటే బుక్కిష్ కాకుండా ఓపెన్ మైండ్ తోటి చదివారు కాబట్టి. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ చిల్డ్రన్. మీరు
అంటే ఇతర దేశాల్లో చేసినటువంటి ఉద్యోగ అనుభవాలను మాతో కొద్దిగా పంచుకుంటారా సార్? మీరు గల్ఫ్ కంట్రీస్ లో కానీ మిగతా కంట్రీస్ లో కూడా మీరు తిరిగామని చెప్పారు. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా అవును. పనిచేసామని చెప్పారు. ఏంటి సార్ ఆ అనుభవాలు కొద్దిగా? ఒక పిఆర్ఓగా మంచి పేరు తెచ్చుకున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఐ వాజ్ ఒక తెలుగు అసోసియేషన్ లేకుండా ఉండింది బహ్రెయిన్లో ఉన్నప్పుడు. సార్ ఆంధ్ర అసోసియేషన్ అనేవాళ్ళం మనము. దాన్ని నేను ఇనాగ్రేట్ చేసి స్థాపించి 50 మందితో స్టార్ట్ చేసాం. ఇప్పుడు చాలా పెద్ద క్లబ్ లాగా తయారైందని విన్నా నేను. అదేవిధంగా అక్కడ ఒక గణేష్ టెంపుల్ కూడా కట్టాం బహ్రెయిన్. సో నాకున్న మంచి మంచి జ్ఞాపకాల్లో అదొకటి. ఇక సేవా కార్యక్రమాలు అంటే అక్కడ కూడా బీదవాళ్ళు ఉంటారు, అక్కడ కూడా చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి. కాబట్టి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది, మనకి అరబిక్ రాదు. అట్లే మనం లండన్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉంటారు మధ్యతరగతి వాళ్ళు. మనం సేవ చేయాలి అనే ఉద్దేశం ఉండేది. మేము హాస్పిటల్స్లో అక్కడ కూడా హెల్ప్ చేసేవాళ్ళం. కానీ అక్కడ ఏమంటే కనబడరు, మన దగ్గర ప్రస్ఫుటంగా కనబడతారు. మనం డిఫరెన్స్ ఆఫ్ ఎకనామిక్స్, చాలా డబ్బులు ఉన్న వాళ్ళు బీద వాళ్ళు తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ ఓల్డేజ్ హోమ్కి ప్రతి మంత్ కావాల్సిన సామాన్లు అందిస్తున్నాం కడపలో సార్. ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. వాళ్ళని మళ్ళీ మా స్కూల్కి ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే మా 10th క్లాసు 11th 12th పిల్లలతోటి కలిసి మాట్లాడమని చెప్తాం. ఎందుకు బయటకు పంపించేసారు ఇంట్లో నుంచి? పిల్లలు ఉన్నా ఎందుకు ఇంట్లో ఉండట్లేదు? ఎందుకు? మాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ జరిగింది ఈ మధ్య. ఒక ముస్లామిని ఎవరో విజయవాడలో వాళ్ళ కొడుకు బస్సు ఎక్కిచ్చేసాడంట. ఆమె ఇక్కడ దిగింది. వాకింగ్కి వెళ్తుంటే, ఎవరమ్మా మీరంటే, నాకు తెలియదు నాయన, నేను అర్ధరాత్రి ఎక్కిచ్చారు, ఇక్కడ దిగాను. ఐ సెడ్ వై అంటే, నా మొగుడు రైల్వే ఆఫీసర్గా పనిచేసేవాడు రైల్వేస్లో, ఆ జాబ్ నా కొడుకు కూడా వచ్చింది, అయినా నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. దెన్ ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో చేర్చాం. సో అటువంటి కొన్ని సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దగ్గర. అక్కడ కొంచెం తక్కువ. అక్కడ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ అవన్నీ ఉంటాయి, మన వరకు రావు. ఎందుకంటే మనం ఎప్పుడున్నా మనం నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కాబట్టి మనం కొంచెం మన లిమిట్స్లోనే ఉంటాం. ఇక్కడైతే ఫ్రీగా ఉంటాం కాబట్టి అన్ని తెలుస్తుంటాయి. సార్, మీరు సోషల్ యాక్టివిటీస్లో కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మేధావుల సంఘం జిల్లా అధ్యక్షులుగా కూడా ఉన్నారని విన్నాము. ఏంటి సార్ దాంట్లో మీ రోల్ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది? మేధావుల సంఘం అంటే మొన్న ఒక 10 years బ్యాక్ అడిగారు, మేధావి అంటే ఏంటి మీ డెఫినేషన్ అని నన్ను అడిగారు. అంటే నేను అన్న, మేధావి అంటే అతనికి ఏం కొమ్ములు ఇట్లా లేకపోతే ఏమన్నా ఉండవు. సమాజాన్ని మార్చి, సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కానీ, సమాజంలో ఉన్నటువంటి బ్యాడ్ థింకింగ్ కానీ దాన్ని మార్చగలని ఒక ఆలోచన ఉన్నవాడే మేధావి, అంతే. అతనికంటూ పెద్ద స్పెషల్ క్వాలిఫికేషన్, సమాజం పట్ల మంచి దృక్పథం, అవగాహన ఉండాలి. సమాజంని ఏ విధంగా సరైన దారిలోకి తీసుకెళ్ళగలగాలి, పోరాట పటిమ ఉండాలి వాళ్ళకి. ఏదన్నా ఉంటే నలుగురితో ఆర్గ్యూ చేసి ఇదిగో ఇది మార్చాలి అని చెప్పేటువంటి ధీమా ఉండాలి. వాళ్ళని మేధావి అంటారు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ లైక్ మైండెడ్ పీపుల్ని మేము దగ్గర తీసాము. ఎటువంటి విషయం వచ్చినా చర్చిస్తుంటాం, సెమినార్లు పెడుతుంటాం. అందుకు మా ఆంధ్ర డివిజన్ వచ్చినప్పుడు యథావర్గా రోజు 2-3 ప్రోగ్రామ్స్ ఉండేవి. సమైక్యాంధ్రకి చాలా పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టాము. మరి మేధావులందరూ కలిసి చేసిన పనే కదా అది. మిగతా వాళ్ళందరూ ఎవరిదేమన్నా వాళ్ళ ఇళ్ళల్లో బిజీగా ఉన్నామని వాళ్ళకి ఎందుకు పట్టలేదు మరి వాళ్ళే. కాబట్టి అటువంటి వర్క్ చేశాము. ఓల్డేజ్ హోమ్స్ చేశాము, ఆర్ఫనైజెస్కి చేశాము. తర్వాత ఎస్పెషల్లీ స్పోర్ట్స్లో కరణం మల్లేశ్వరి లాంటి లేడీస్ని కడపకి పిలిపించి ఇక్కడ ఉన్న అప్పటికి స్పోర్ట్స్ స్టేడియం ఇవన్నీ ఏం లేవు. నేను చెప్పేది 87 నుంచి నేను చెప్తున్నాను. మంచి మంచి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా కలెక్టర్ గారిని అడిగి ఫ్రీ బస్సులు పెట్టించి జిల్లా స్థాయిలో పోటీలు కూడా నిర్వహించాం మేము ఇక్కడ. సో కళారంగం అనుకుంటారు అనుకుంటా. నేనే స్వతహాగా ఎన్నో 2-3 ఫిలిమ్స్లో యాక్ట్ చేశాను. బట్ ఎనీవే, కడపలో మేము ఇక్కడ కళారంగానికి ఎవ్రీ ప్రోగ్రామ్కి నేను డొనేషన్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే కడపనే ఒక కళారంగానికి పుట్టిన పేరు కాబట్టి. కళలన్నీ కడప నుంచే వచ్చాయి. కడపలో ఉన్నటువంటి కళాకారులు ఎక్కడ కనబడరు కూడా మీకు. ఎక్కడో కొంచెం తెలంగాణ సైడ్ కనబడతారు, బట్ కడప జిల్లాలో చాలా ఫేమస్ కళాకారులు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహం లేదు, డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. ప్రభుత్వం మీద పెన్షన్ ఇస్తామంటారు, అది ఐడెంటిటీ కార్డు ఇస్తారు, కొంచెం ఇస్తున్నారు, బట్ అది ఏ మూలకి సరిపోదు. కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం దాన గుణం ఉండాలంట నేను. అటువంటిప్పుడు కళాకారులు కూడా తృప్తిగా ఉంటారు. అంటే సార్ మీకు నటనలో అనుభవము, ఆసక్తి ఉన్నాయా సార్? నేను 2-3 ఫిలిమ్స్ యాక్ట్ చేస్తాను. బట్ మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు
ఏమన్నా బుద్ధి ఉందా మీకంటే గమనైపోయాం. మీ అభిరుచిని ఆ విధంగా తీర్చుకున్నారు కొంతవరకు. అన్నిట్లలో చాలా నేను ఎమ్మెల్యేగా కూడా కాంటెస్ట్ చేశాను ఇక్కడ కడపలో. సార్. ఉమేష్ చంద్ర గారు అప్పుడు ఉమ్, గౌరవనీయులు, ఫరీడా గారు వీళ్ళంతా ఉండేవారు. నీలాంటి వాళ్ళు కూర్చోవాలయా, కూర్చుంటే బాగుంటుంది అసెంబ్లీ అని. అది కూడా దేశం నో నో, ఇలాంటి వాళ్ళు పనికిరారు పాలిటిక్స్ కానీ నిర్ణయించారు మా ఇళ్ళల్లో అందరూ. ఉమ్. సరే నిజమే ఉండొచ్చులేండి, కానీ దేవుడు కూడా లేదురా నువ్వు పాఠశాలకి అంకితంగా అని ఏమని అన్నారేమో, అందుకని దానితో లిమిట్ అయిపోయాం. సార్, మీరు ముగ్గురు బిడ్డలను ఇంత గొప్పగా చదివించడంలో, ఇంత గొప్ప స్థాయిలో తీర్చిదిద్దడంలో మీ తండ్రి గారి తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. మీ తండ్రి గారు ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా శ్రీరామ్ రెడ్డి ఉన్నారు. ఆయన అందించినటువంటి సేవలు ఆయన గురించి చెప్పండి సార్. ఏం చెప్తారు ఆయన, ఈజ్ ఏ ద బెస్ట్ ఇంజనీర్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. ఎందుకంటే సెంట్రల్ వాటర్ పవర్ కమిషన్ లో డైరెక్టర్ గా పనిచేశారు ఢిల్లీలో. సార్. అప్పటి నుంచి ఆయన ఒక చూపంతా రాయలసీమ మీద ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత కరువు, ఇక్కడ నీటి సదుపాయం లేదు, సేద్యాలకు నీళ్లు లేవు, డ్యాములు లేవు. ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలము, గాలేరు నగరి, హంద్రీ రీవా, తర్వాత తెలుగు గంగ, గండికోట, ఇన్ని ప్రాజెక్ట్స్ కి పునాది నుంచి, అంటే అడవుల్లో పోయి నీళ్లు ఏ విధంగా సైడ్ ప్రయోగించాలని సర్వే చేసి ఫైల్స్ చీఫ్ మినిస్టర్కి అడ్వైజర్గా ఉండేవారు ఇప్పటి నుంచి, జనార్దన్ రెడ్డి టైం నుంచి. సార్. తర్వాత విజయభాస్కర్ గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరి టైంలో అడ్వైజర్గా ఉన్నారు. ఆయనకు ఒకటే ఏంటంటే రాయలసీమ అభివృద్ధి జరగకపోతే కరువుతోటి జనాలు చనిపోతారు రైతులు అని చెప్పేసి ఒక పెద్ద కోరిక. అందుకనే ప్రాజెక్ట్స్ అన్ని మీరు హంద్రీనివా, గాలేరు నగరి వాళ్ళంతా మీరు చూస్తున్నారు కదా, చిత్తూరు వరకు నీళ్లు పోతున్నాయి కదా ఇప్పుడు. అవును సార్, కుప్పం వరకు. మరి అవన్నీ ఫాదర్ అప్పుడు కాలంలో ముందే ఊహించి, ఇప్పుడు చనిపోయారు ఈ మధ్యనే, బట్ హీ హ్యాస్ ఎ మాస్టర్ ప్లాన్ దట్ హీ షుడ్ సేవ్ ద పీపుల్, నాన్ కరప్ట్, హైలీ. ఎట్లా అంటే మీరు నమ్మరు, ఇప్పుడు కాలంలో ఎట్లా ఉందో తెలుసు మీకు. ఆయనకి ఫైల్స్ కి ఒక కారు, ఆయనకి ఒక కారు వస్తే మేము మా అమ్మ స్థాయిలో బస్సుల్లో పోయి కూరగాయలు తెచ్చుకోవాలి. ఒకసారి ఎప్పుడో పొరపాటున కారు ఎక్కితే, దిగండి ఇది మీకు కాదు, ఇది గవర్నమెంట్ కారు అని చెప్పినారు. సో అంత నిష్ట. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకునేది కూడా ఎప్పుడూ హెచ్చులు పడడం కానీ, మేము గొప్పవాళ్ళం అనుకోని కానీ అట్లా ఉండకుండా సాంప్రదాయబద్ధంగా మర్యాదగా పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఒక సిస్టమ్ మెయింటైన్ చేయాలి లైఫ్లో. అంటే సింపుల్గా, ఎంత సింపుల్గా బతకాలో అంతలోనే ఉండాలి అనేది ఆయన నేర్పించారు మాకు. ఆయన తరం లేదు ఇప్పుడు, బట్ ఎనీవే ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండ్ బెస్ట్ ఫాదర్ నాకు అని నేను ఊహించుకుంటాను. సార్, మీ ఫాదర్స్ సొంత ఊరు ఎక్కడ? మీ బాల్యంలో మీకు ఎలా సాగింది సార్? మా సొంతూరు ఇక్కడే, మాకు వేంపల్లి దగ్గర పాలగిరి అని మా గ్రామం అది. గ్రామం ప్రత్యేకత ఏంటంటే చాలా పెద్ద, ఈస్ట్ పాలగిరి, వెస్ట్ పాలగిరి రెండు ఉన్నాయి. చాలా పెద్ద విలేజ్. సుమారు 5,000 ఓట్లేమో ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్, లేదంటే ఒక డాక్టర్, లేదా ఒక ఫారిన్ లో సెటిల్ అయిపోయినటువంటి సైంటిస్ట్. మొత్తం పాలగిరి ప్రతి ఇంట్లో కూడా. అది ఎందుకంటే నాలెడ్జ్ బెల్ట్ అంటారు మనం, కొన్ని పల్లెలు అట్లా ఉంటాయి, నంది మండలం లాగా. అట్లా ఆయన, మేము పుట్టి పెరిగింది ఏం లేదు అక్కడ. మేము ఎప్పుడు అసలు పల్లె, ఇప్పుడు చూస్తున్నాం, నాన్నగారు ఉద్యోగరీత్యా నాగార్జున సాగర్ లోనే మేము ఉండిపోయాం కాబట్టి. అక్కడ నాకు బాగా గుర్తున్న లైఫ్ ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారికి దండేయడం. నేను నేను 3వ తరగతి అనుకుంటా. మాకేమిటంటే మా అమ్మ మార్నింగ్ ఒక యూనిఫామ్, మధ్యాహ్నం ఒక యూనిఫామ్ వేసేవాళ్ళు, అంత నీట్గా ఉండాలని. సో ఆ రోజు మా హెడ్ మిస్సెస్ వచ్చి, ఎవరు నీట్గా ఉన్నారో, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు దండ వేయడానికి తీసుకెళ్ళాలి అంటే, నేనున్నానని చెప్పి నేను బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయి. దట్ ఈస్ బ్యూటిఫుల్ మెమరీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి. నాగార్జున సాగర్ లో ఆయన డ్యాము, అప్పుడు యుద్ధం ఆయన వచ్చి అందరి దగ్గర బంగారు తీసుకొని బాండ్స్ ఇచ్చారు. పాకిస్తాన్ తో యుద్ధం కోసం డబ్బులు లేవు ఇండియాలో అని, నిధుల సేకరణ. అప్పుడు నేను దండేసా. ప్లస్ ఇందిరాగాంధీ గారికి 2 సార్లు దండేసా. అవన్నీ బ్రహ్మానంద రెడ్డి గారు అంటే మాకు ముఖ్యమంత్రి ఉండేవారు అప్పుడు. మేము ఆయనకి ఇంకా ఎన్నిసార్లు అంటే, నాగార్జున సార్ డ్యామ్ కాబట్టి మాటికి చూడడానికి విజిటింగ్ వచ్చేవారు. అప్పుడు ఎవడు బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ నీట్ గా ఎవడున్నాడు రా అంటే వివేకానంద రెడ్డి ఉంటాడని తీసుకుపోయేవాళ్ళు. దట్ ఈస్ మై స్వీట్ మెమరీ. ఇంకా మీకు తెలుసు డ్యామ్స్ అంటే ఎంత వండర్ఫుల్ గా వాటరు, ఎంత బాగా క్లబ్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి. మా స్కూల్స్, మా ఎడ్యుకేషన్ అంతా చాలా డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు చాలా కమర్షియలైజ్ అయిపోయి అంత కన్ఫ్యూజన్ లో ఉంది.
టీచర్ గిల్లాడంటారు, టీచర్ కొట్టాడంటారు, పేరెంట్స్ కొట్టారంటారు, పేరెంట్స్కి పడకుండా పిల్లల్ని పెంచుకోవడం జరుగుతూ ఉంది. అప్పుడు కాలం ఐ థింక్ ద సొసైటీ వాజ్ లిటిల్ డిఫరెంట్ ఏమో, అప్పుడు చాలా డీసెంట్గా ఉండేది. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంది సొసైటీ. సార్, ఎడ్యుకేషన్ ప్రాజెక్టులలో విపరీతమైన నాలెడ్జ్ ఉన్నటువంటి తండ్రి గారితో మీరు ఎప్పుడన్నా డిస్కషన్ కానీ వాగ్వాదం కానీ మీ మధ్య ఎలా జరిగేది? మీకు ఎంతవరకు అవగాహన ఉంది సార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పై? ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై నాకు పెద్ద అవగాహన లేదు, కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద కడపలో మీటింగ్స్ పెట్టాలరా. ఎందుకంటే సభ కార్యక్రమం అంటే అందరు ముఖ్యమైన ఇంజనీర్లని, యూత్ని ఎస్పెషల్లీ పిలిపించి అంత అరేంజ్ చేయాలి అంటే నేను ముందు ఉండేవాడిని. మీరు ఆర్గనైజ్ చేసేవారు. కడపలో ఇంకొక విషయం ఏంటంటే, సార్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫీస్ లేదు అసలు. అనంతపూర్లో లేదు, చిత్తూరులో లేదు, రాయలసీమలోనే లేదు. మన దగ్గర ఉండేది ఓన్లీ హైదరాబాద్లో ఉంది. ఫాదర్ ఉండి రాయలసీమకి అంతా కలిపి ఒక సెంటర్ కావాలి ఎట్లా అని చెప్పి అప్పుడు నన్ను వాడుకున్నారు. రోజు తిరగడము. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉంది చూసారా మీరు, విశ్వేశ్వరయ్య బిల్డింగ్, అది అక్కడ ఒక ల్యాండ్ ఇప్పించారు గవర్నమెంట్ వాళ్ళు, చిన్న ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్లో డాడీ వెళ్ళినప్పుడల్లా హైదరాబాద్కి చూసుకో బాబు నువ్వు అంటే, అక్కడ పైల్ ఫౌండేషన్ అని గుంతలు తవ్వి కొంచెం చక్రాలు దింపేసి అక్కడ నుంచి ఫౌండేషన్ లేదు. అట్లా బిల్డింగ్ అంతా నేను మా అన్న ఆల్మోస్ట్ మేమే కట్టించాం. అదొక్కటి గుర్తు. ఇనాగ్రేషన్ కూడా మమ్మల్ని బిరోలో, బట్ ఎనీవే కట్టించడం అయితే మేమే కట్టించాము. అప్ప వాళ్ళంతా, నాన్నగారు వాళ్ళు బాగా కష్టపడి చేశారు. ఇరిగేషన్ తర్వాత ఈ వాటర్ కోసం కొట్లాట జరిగేది, డ్యామ్స్ కోసం. అప్పుడు ఉద్యమాలు చేశారు, రైతు సంఘాలు తిప్పారు. శ్రీశైలంకి ఒకసారి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళారు నాన్నగారు వాళ్ళంతా, రైతులందరూ, మైసూరారెడ్డి గారు వీళ్ళంతా కలిసి పాదయాత్రను అది ఉద్యమంలాగా వెళ్ళారు. శ్రీశైలం జలాశయం నీళ్ళు ఇక్కడికి రావాలని చెప్పి. అప్పుడంతా మొబిలైజ్ చేయడము, మీటింగ్లకి పోయి జనాలను పిలిపించడము, బ్యానర్లు కట్టి వాళ్ళని అందరినీ రెడీ చేసి వాళ్ళకి కావాల్సిన తిండి అవన్నీ అరేంజ్ చేయడం, అవి నేను చేసేవాడిని. బట్ సబ్జెక్ట్ మీద నాకు పెద్ద నాలెడ్జ్. మొత్తాన్ని మీ నాన్నగారి ఆశయంలో, ప్రయాణంలో ప్రతి దశలో ఎదిగొచ్చిన కొడుకుగా మీరు బాగా తోడ్పాటుగా ఉన్నారు. అంటే అదే చనిపోయే ముందు కూడా నన్ను ఇట్లా చూసి చనిపోయారు. బట్ హీ నోస్ దాట్ ఆయన చెప్పింది విన్నా నేను అని ఒక సాటిస్ఫాక్షన్. ఆయన చెప్పిందే నేను కూడా ఇప్పుడు బతికేదే ఆయన చెప్పినటువంటి పద్ధతి ప్రకారమే ఉంటున్నాను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలన్న కోరిక ఆయనది. తర్వాత మీకు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళ సార్? మన స్కూల్ ఇలా ఉండాలి, మన స్కూల్లో విద్యా విధానం ఇలా ఉండాలని ఏం చెప్పేవారు సార్? 24/7 ఆయనకి అదే పని. ఆఫీస్కి వెళ్తారు, వస్తారు, ఏం చేస్తున్నావు నువ్వు అంటే. ఇప్పుడు సెల్ ఫోన్స్ ఇప్పుడు వచ్చి, అంతకుముందు మామూలు ల్యాండ్ ఫోన్స్ ఉండేది. అత్త కాదు ఇది ఇట్లా, ఈ విషయంలో ఇట్లా ఎల్కేజీలో ఇట్లా చెప్పాలి, 10th. ఆయన కడపకు వచ్చిన వారం రోజులు ఉన్నాను అనుకోండి, ఆయన కూడా 9th క్లాస్ 10th క్లాస్కి వెళ్ళి సోషల్ చెప్పేవాళ్ళు, క్లాసులు చెప్పేవాళ్ళు. నేను కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ రోజుకి 5 పీరియడ్లు తీసుకుంటాను నేను. పిల్లలు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద పిల్లలు అయిపోయారు. వాళ్ళు చెప్తారు, ఫౌండర్ సార్ చాలా బాగా చెప్పేవారు సార్ పాఠాలు మాకు అని. ఈయన కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి పాఠంలోకి మిక్స్ చేసి చెప్పేవాళ్ళు. అంటే ఆయనకున్న అపార పరిజ్ఞానాన్ని కూడా అందించేవాళ్ళు పిల్లలకి. సో ఆ విధమైన ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఉండేవి. కొన్ని నేను డిసగ్రీ చేసేవాడిని. అంటే ఆయన చదువుకున్న పాత రోజుల్లో ఎట్లా ఉండేదో ఆ విధంగా ఉండాలా అంతే, అది ఒక ఖచ్చితమైన గీత అని. నేను అట్లా గీత గీయను అని చెప్పేవాడిని నేను. నీ ముఖం గెడౌట్ ఫ్రమ్ ఇయర్ అని తిట్టేవాళ్ళు అప్పుడప్పుడు. మళ్ళా పొద్దున్న లేస్తే మళ్ళీ మామూలే. కానీ నేర్చుకున్నంత ఉంది ఆయన దగ్గర. ఆయన మార్నింగ్ 4 కల్లా లేస్తే 6 వరకు యోగాసనాలు. 94లో చనిపోయారు ఆయన, అంత యాక్టివ్గా ఉన్నారు చనిపోయే ముందు రోజు వరకు కూడా. సో ఆయన దగ్గర నేను నేర్చుకున్నప్పుడే ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఆయన నేర్పినవి ప్లస్ నేను నేర్చుకున్నవి కలిసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి పేరెంట్స్ కూడా కొత్తదనంగా ఉంది అని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా నచ్చుతుంది. సార్, ఏమన్నా మీ లైఫ్ లో రిగ్రెట్ ఉందా సార్? నేను అటే వెళ్ళి నింటే ఓ పెద్ద కంపెనీ పెట్టేవాడిను, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యేవాడిను, ఇక్కడికి వచ్చి కొంతవరకే నేను ఎదగగలిగాను అని ఒక రిగ్రెట్ ఏమన్నా ఉందా సార్ మీ లైఫ్? ఉంది, రిగ్రెట్ ఉంది. రిగ్రెట్ ఎందుకుంది అంటే, మీరు అన్నట్టు ఇందాక కోరికలైతే ఉంటాయి, అన్ని కోరికలు నిజం కావు. కానీ కోరికలు నిజం చేసుకోవాలని ప్రయత్నించేవాడే ఒక ధైర్యం ఉన్న వ్యక్తిగా మనం అనుకుంటాం. నేను అక్కడే ఉంటే చాలా, అంటే డబ్బుల పాయింట్ ఆఫ్ వ్యూ అని కాదు, పేరు ప్రతిష్టలు కూడా పెరిగేవేమో. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అనుక్షణం ఏదో ఒక భయంలో మనం కాలం గడుపుతున్నాం అనిపిస్తుంది. అన్ని వాతావరణం సరిగా ఉండదు. ఎవరో
రావడము, ఎక్కిరించడము, లేకపోతే ఇది చేయడము, లేకపోతే టెన్షన్ క్రియేట్ చేయడము, అనవసరమైన ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. మనం చేయని తప్పు కూడా ఎవరన్నా ఏదో ఒక టీచర్ ఒక స్టూడెంట్ని గిల్లితే మేనేజ్మెంట్ పట్టుకోండి, మేనేజ్మెంట్ని జైల్లో పెట్టండి. ఇటువంటి విద్యా వ్యవస్థ సమయ సందర్భంగా విద్యార్థులకి అంత మంచి ఆరోగ్యకరమైన వాతావరణం లేదు. విద్యార్థుల్లో కూడా భయం అసలు లేదు. విద్యార్థులకు కావాల్సింది ఏంటో కూడా మనకు తెలియదు. ఒకప్పుడు విద్యార్థులకి మంచి నడవడిక కావాలి, మా పిల్లోడు ప్రయోజకుడు కావాలి అనేవాళ్ళు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారో పేరెంట్స్ కూడా తెలియదు. వాళ్ళు సెల్ ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటారు, సీరియల్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు, పిల్లలు ఏమో సెల్ ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటారు. అల్టిమేట్లీ మేము ఏం చేయాలో మాకు తెలియదు. ఆ బుక్కులు చూసి యాక్టివిటీస్ నేర్పిస్తున్నాం అని చెప్పి మేము అంతగా పొగడుకోవాల్సి తప్పితే ఒక కార్యసాధన అంటే ఇప్పుడు నాకు మట్టి ముద్దని ఇస్తారు గణపతికి, నేను గణపతిని చేయాలని తెగ ప్రయత్నం చేసి ఎంత అందంగా చేయాలని నేను అనుకుంటాను. అట్లనే ఒక బిడ్డ, ఆ బిడ్డని ఎంత బాగా చేయాలని స్వతంత్రం నాకు ఇవ్వాలి కదా. నువ్వు ప్రతిక్షణం అడ్డుపడుతున్నప్పుడు నేను ఎట్లా తయారు చేస్తాను బంగారంగా ఆ బిడ్డని? కాబట్టి విద్యా వ్యవస్థలో మాకంటూ ఏమి స్వతంత్రం లేదు. అదే నేను ఆ ఫారిన్ కంట్రీస్లో ఎక్కడైనా కూడా పనిచేస్తారు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని ఒక పెద్ద కంపెనీని తయారు చేసి ఉంటే, నేను ఆ రోజు రిటైర్ అయిపోయి ముసలోడిని అయిపోయి చనిపోయే ముందు కూడా ఒకసారి ఆలోచించుకుంటే నేను తయారు చేశాను మీకంటూ సామ్రాజ్యం ఉంటుంది. ఇక్కడ అది లేదు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా నటించాలి, ఏదో తీసుకున్నట్టు, జాగ్రత్త తీసుకున్నట్టు. మనకున్న స్వతంత్రం అదే చెప్పాను ఎగ్జాంపుల్ కదా. ఒక బిడ్డని నాకు ఇచ్చి ఇంత బాగా చెయ్యి అని చెప్పేవాళ్ళే లేరు. ప్రతిదానికి ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది. మేము ఎట్లా అనుకోలేదు, మేము ఎట్లా అనుకోలేదు, మీరు ఎట్లా చేయాల్సిందే, ఎట్లా చేయకూడదు, మాకు తెలుసు, మీరేది మాకు చెప్పేది. ఇట్లా అంత కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో పేరెంట్స్, టీచర్స్, మేనేజ్మెంట్స్, స్టూడెంట్ యూనియన్స్, గవర్నమెంట్ కూడా తెలియదు. ఒక్కొక్క రోజు ఒక నిర్ణయం, ఒక్కొక్క రోజు ఒక ప్రక్రియ, ఒక్కొక్క రోజు ఒక రియాక్షన్ ఉంటుంది. అవన్నీ మార్చుకుంటూ వచ్చేటప్పుడు ఇయర్ అయిపోతుంది. కాబట్టి మీరు అన్న ప్రశ్నకి రిగ్రెట్ అయితే ఉంది, అక్కడ ఉంటే బాగుండేది. సార్ ఎక్కడ లోపం ఉందంటారు సార్? పేరెంట్స్ పిల్లలను సమన్వయం చేసి వాళ్ళ ఆశయాలకు వీళ్ళని అనుగుణంగా తయారు చేయాలి అని మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అంటూ కొన్ని కొత్తగా తెచ్చింది ప్రభుత్వము. వీటన్నిటికంటే కూడా ఇంకా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మధ్య గ్యాప్ క్రియేట్ అవుతూనే ఉందా సార్? చాలా పెద్ద గ్యాప్. అసలు ఉపాధ్యాయులు ఏ విధంగా తయారయ్యారంటే, ఎందుకు మనం ఇన్వాల్వ్ కావాలి, ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు భయం చెడ్డ తెప్పించుకోవాలి? ఇన్వాల్వ్ అయితే అసలు నేను అనవసరంగా నాకు పనిష్మెంట్ ఏమో, నా ఇంక్రిమెంట్ పోతుందేమో, నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారేమో. ఎందుకంటే నేను అతి ఉత్సాహం చూపించి ఈ పిల్లవాడు నా సొంత బిడ్డని అనుకొని నేను ఒక నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయం మీకు తప్పుగా కనపడచ్చు, యాక్షన్ నా మీద పడుతుంది కదా. కాబట్టి టచ్ మీ నాట్, దూరం నాకెందుకు, అయిపోయింది. బుక్ లో ఉన్న సిలబస్ చెప్పామా, పాస్ అవుతాడు లేదు నాకేం అవసరం, చదువు బ్రహ్మాండంగా వచ్చిందో లేదో నాకేం అవసరం, లోకజ్ఞానం వచ్చిందో లేదో నాకేం అవసరం, మంచి బుద్ధులు వచ్చాయా చెడ్డ బుద్ధులు వచ్చాయో నాకేం అవసరం. ఆ విధమైన ఎవడికి వాడు దూరం ఉండి మెగా మీటింగ్ పెట్టినప్పుడు ఏంటి, వస్తారు స్నాక్స్ తింటారు, వాళ్ళు ఇచ్చిన కూల్ డ్రింక్ ఏదో ఉంటే తాగేస్తారు, వాళ్ళు ఏదో మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు వినాయిస్తారు, టైం అయిపోతుంది, వెళ్ళిపోతారు. ఏం నేర్చుకుంటున్నారండి? ఆ అనుబంధము లేకుండా వ్యవస్థ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఊరికే ఇట్లా చేయగలుపుకుంటే కావట్లా, ఆర్టిఫిషియల్ గానే ప్యూర్లీ ఆర్టిఫిషియల్ నేచర్ తోటే నడుస్తుంది వ్యవస్థ. దానితోటి డిజిటలైజేషన్, దానితో సెల్ ఫోన్స్ కూడా ఎంతమంది పిల్లలు సెల్ ఫోన్స్ తెచ్చుకోవట్లేదు అంటారు? ఎంత నిష్టగా చూసుకున్నా మా 100 కెమెరాలు పెడతాం, ప్రతి మూలకు ఒక కెమెరా పెట్టింటాం, అయినా వాడు తెచ్చింటారు. ఏం చేస్తారు మీరు? పాఠం జరుగుతున్నప్పుడే సెల్ ఫోన్ చూస్తే స్టూడెంట్ మీరు ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు అంటే ఏం చేయలేదు సార్ అంటారు. ఏం చేయలేదు అంటే నేనేం చేయలేదు, నేను కూడా నేనేం చేయలేని నీకు తెలుసు కదా, నేనేం చేయలేను, పెద్ద ఇష్యూ. కాబట్టి వీడు అనుకుంటాడు, అయ్యే ఈ పాఠం అయిపోయింది, సిలబస్ అయిపోయింది, మేనేజ్మెంట్కి ఏం చెప్తాం, గవర్నమెంట్కి సిలబస్ ఫినిష్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్, నా జీతం నాకు ఇచ్చేయండి, ఇంటికి వెళ్తాను. ఇదంతా కూడా అంటే పిల్లలకు చాలా వరకు ఎక్కువ స్వాతంత్రం, అంటే ఎక్కువ ఫ్రీడమ్ వచ్చినట్టు ఉంది. ఆ ఫ్రీడమ్ ను ఆ పిల్లలు కొంతమంది అన్న కాపాడుకోగలుగుతున్నారు సార్? అందరూ మిస్యూజ్ చేస్తున్నారని అనుకోవచ్చా మనం? అందరూ ఎప్పటికీ ఉండదు, ప్రతి అన్నిట్లలో కూడా కొంత భాగమే ఉంటది. పేరెంట్స్ మంచి కల్చర్ అంటే మాకు లేదా అని మళ్ళీ వీళ్ళు కొట్టాడుకు వస్తారు. అది కాదు నేను అడిగేది.
వాళ్ళ పెద్దరికాన్ని బట్టి వాళ్ళ పెద్దలు పెంచిన పద్ధతులను బట్టి కొంతమంది తల్లిదండ్రులు నిష్టగా పిల్లల్ని తీసుకుంటారు జాగ్రత్త. వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా అవకాశాన్ని వాడుకొని అవసరమైనప్పుడే ఆ అడ్వాంటేజ్ తీసుకోవడము. ఉదాహరణకి ఒక సెల్ ఫోన్లో నేను ఒక క్వశ్చన్ పేపర్ పంపించింటాను, అది వాడుకోవాలి, చూసుకుంటారు, మళ్ళీ ఇదిగో అమ్మ రిటర్న్ ఇచ్చేసి అట్లా వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ చెడ్డవాళ్ళని ఎప్పుడు అనుకోకూడదు. బట్ మెజారిటీ పీపుల్ యూత్ నాకు తెలిసి ఇండిపెండెంట్గా ఎక్కువ ఇండిపెండెన్స్ అయిపోయింది. మా అబ్బాయి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామంటారు. ఏం చేస్తారు అల్లారు ముద్దుగా పెంచుకొని? ఇదే అబ్బాయి పెద్దగా అయినాక మిమ్మల్ని ఓల్డేజ్ పంపించినప్పుడు అల్లారు ముద్దుగా వెళ్తారా? అంతేగా మరి కాబట్టి నిష్ట ఉండాలండి. పిల్లలకి గౌరవం గురువు అంటే గౌరవం ఉండాలి, అది లేకుండా కుదరదు. తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండాలి, తాత అవ్వ అంటే గౌరవం ఉండాలి. సమాజం పట్ల ఎవరైనా పెద్దవాళ్ళు కనబడితే కనీసం నమస్కారం పెట్టే యోగ్యతన ఉండాలి. అవన్నీ నేర్పించడానికి మరి వ్యవస్థ ఎక్కడుంది? తల్లిదండ్రులా చెప్పరు, స్కూల్లోనా చెప్పనివారు. స్కూల్లో చెప్తే ఎవడు నువ్వు మా అబ్బాయికి చెప్పావంట, నువ్వు అది అంటే ఇదంటే మా మతాలు కూడా స్కూల్లోకి వచ్చేస్తున్నాయి ఈ మధ్యకాలం. అదొక పెద్ద ప్రాబ్లం. ఇంకా స్కూల్ అనే పేరు తీసేయాలి అసలు. అదేంటో అదేదో ఒక గుంపులాగా వస్తారు, ఆ గుంపుకి ఏదో చెప్తారు, ఆ గుంపు ఇంటికి పోతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పాఠశాల అంత మంచి పదం, అంత మంచి పదం ఎక్కడ జరుగుతుంది? అక్కడ భయంతో టీచర్లు పనిచేస్తున్నారు, భయంతో మేనేజ్మెంట్లు పనిచేస్తున్నాయి, భయంతో అంత సాయంత్రం అయిపోతుంది. సరే, ఇంకొక డౌట్ కూడా వస్తుంది. అప్పట్లో పిల్లలను ప్రయోజకులను చేయాలన్న ఆశయంతో పంపించేవాళ్ళు గురువు దగ్గరికి. కానీ ఈరోజు లక్షలకి లక్షలు, వేలకు వేలు ఫీజులు కడుతున్నాం కాబట్టి ఇది మా ఒపీనియన్ ప్రకారం జరగాలి, ఇది మేము డబ్బు చెల్లించి కొనుక్కుంటున్నది కదా అనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో ఉందేమో అనిపిస్తుంది. అవును, ఉంది. ఇప్పుడు ఆయన తెలంగాణలో ఆయన పేరు మల్లారెడ్డి. ఈ మధ్య చూస్తున్నాం కదా, 1000 రూపాయలు 2000 రూపాయలు తీసుకోవాల్సిన ఫీజుని నువ్వు 30,000 40,000 తీసుకుంటున్నావు అంటే ఎక్స్ట్రా ఎంత ప్రాఫిట్స్ కోసం నువ్వు బిజినెస్ నడుపుతున్నావు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఎ కమర్షియల్ బిజినెస్ సెంటర్ లాగా. అంటే ఒక మాల్, బట్టల మాల్ మాదిరి స్కూల్స్ నడుపుతున్నారు. ఎట్లా ఉండాలి అంటే ఫీ స్ట్రక్చర్ కూడా, ఇప్పుడు మేము ఎయిర్ కండిషన్ రూమ్స్ నడుపుతున్నాం. మా ఎయిర్ కండిషన్ బిల్లు 1,20,000 దాకా వస్తుంది నెలకి. దాన్ని బట్టి మేము క్యాలిక్యులేట్ చేస్తే ఎల్కేజీ ఉదాహరణకి 25,000 తీసుకుంటారు. సో క్యాలిక్యులేట్ చేస్తే కూడా ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, టీచర్స్కి ఇప్పుడు 40,000 నుంచి 50,000 మినిమం. మంచి టీచర్ కావాలంటే ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్న రేట్ అది, ఎందుకంటే ధరలు అట్లా ఉన్నాయి కాబట్టి ఆ మాత్రం ఉండాలి. కానీ నువ్వు ఎల్కేజీకి ఎక్కడో విన్నా నేను, అంటే పెద్ద పెద్ద స్కూల్స్లలో 10 లక్షలు 15 లక్షలు కూడా ఉన్నాయి. ఇండస్ అని ఇట్లా వాటిల్లో, ఆ ఓక్రిడ్జ్లో అక్కడంతా ఉన్నాయి. మామూలు ఇక్కడ కూడా మన చుట్టుపక్కల కడపలో కూడా కొంతమంది 3 లక్షలు తీసుకుంటున్నారు. 3 లక్షలు ఎల్కేజీకి నువ్వు ఏం అంటే ఏం చెప్తావు? 3 లక్షలు విలువ చేసే నీ బుక్కులు అంతా తిప్పి కొడితే కూడా 2,000 1000 రూపాయలు కావు. ఆ 1000 రూపాయల్లో ఉన్నటువంటి సారాంశమే కదా మీ బిడ్డకు చెప్తారు. ఫీజు నియంత్రణ అనేది లేదు. ఎస్, నియంత్రణ ఎంతవరకు ఉండొచ్చు అంటే మనం చెప్పేదాన్ని బట్టి, మన ఫెసిలిటీస్ క్రియేట్ చేసేదాన్ని బట్టి, మనకి ఇస్తున్నటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ హూ కెన్ టీచ్ బ్యూటిఫుల్లీ, హూ కెన్ రియలీ గివ్ ద చైల్డ్ కంప్లీట్ నాలెడ్జ్, ఓవరాల్గా డెవలప్మెంట్ చేయగలిగి అట్లా ఉంటే దాంతవరకు తీసుకోవచ్చు. మరి విచిత్రమైన డబ్బులు పెట్టేసేసి స్క్వీజ్ చేసేసి రక్తం లాగినట్టు అప్పుడు పేరెంట్స్కి కూడా అనిపిస్తుంది ఏంట్రా ఇది అని. అదొక పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఫీజు స్ట్రక్చర్ కూడా పెద్ద అంటే ఒక ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నామంటారు, ఫెసిలిటీస్ చూపించాలి కదా మాకు. నువ్వు వీడియోలో చూపించేసి అక్కడ ఏంది లేకుండా ఉంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టు ఎయిర్ కండిషన్ రూమ్ పెట్టినా కూడా దానికి అయ్యే ఛార్జెస్ మాక్సిమం అంతకంటే ఉంటుంది. నీకు 10 రూపాయలు 20 రూపాయలు మిగలాలి కాబట్టి మిగులుతుంది. లేదు నాకు 3 లక్షలు మిగలాలని పెట్టుకుంటే ఫీజు నువ్వు 3 లక్షలు అంటే నువ్వు గోల్డెన్ చైర్ వేయాలి పిల్లోడికి. నువ్వు వేసేది మామూలుదే కదా, ఎంత వేసినా కూడా 2,000 కంటే పెద్ద ఏం ఖర్చు కాదు చైర్. ఒకసారి కొంటే నీదే అది, నువ్వేం పిల్లోడికి ఇచ్చి పంపవు కదా స్కూల్ అయిపోయినప్పుడు. ఐ ఫీల్ పర్సనలీ దెర్ షుడ్ బి సమ్. సార్, పుష్పగిరి విద్యా సంస్థలో కానీ, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కానీ సంపాదన కోణంలో ఆ విద్యా సంస్థలు రన్ అవుతాయా అంటే ఏం చెప్తారు మీరు? సంపాదన కోణంలో జరిపింటే ఇంకా 2 ఉండము. నెంబర్ 1
ఇవాటి ఓన్ హౌసెస్లో ఉండాలి. తర్వాత మా ఇన్కమ్ ట్యాక్స్ మేము ఫైల్ చేస్తాం కదా, అది చూస్తే మీకు ఆదాయం ఎంత ఇన్కమ్ ఎంత తెలిసిపోద్ది. రెండోది, నేను ఇంక వేరే బిజినెస్ చేయగలుగుతా. నేను ఎప్పుడైతే ఆదాయం ఎక్కువ, ఇప్పుడు మీరు చూస్తున్నారో లేదో, చాలా మంది కరెస్పాండెంట్లు హైలీ క్వాలిఫైడ్ పీపుల్ కాదు, వాళ్ళకి బీడీలు కూడా ఉండవు. వాళ్ళు ఏ రియల్ ఎస్టేట్ వాడో ఉంటారు, లేదా లిక్కర్ అమ్మే వాళ్ళే ఉంటారు, లేకపోతే పొలిటీషియన్ అన్నా ఉంటారు, లేదా తాత ముత్తాతలు సంపాదించిన కోటేశ్వర రాజులు కొంతమంది ఆంధ్ర సైడ్ అట్లా రాజులు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా బిజినెస్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగా కరెస్పాండెంట్ వేరే సైడ్ ఇంకోటి ఏదో స్టార్ట్ చేస్తారు. ఒక హోటల్ ఇండస్ట్రీకి వెళ్తారు, లేదా ఒక లిక్కర్ బిజినెస్కి వెళ్తారు, లేదా ఒక పేద మల్టీ కట్టేసి రెంట్కి ఇస్తారు. నాకు ఇంకా సొంత ఇల్లే లేదు, కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ మై పొజిషన్. సార్, ఒక ఫ్యాషన్ తో చేయాలి ఏ పనైనా అంటారు. ఆ ఫ్యాషన్ నెరవేరుతుందా సార్ మీరు విద్యా సంస్థలు నడపడంలో? చాలా. అంటే ఒకటి సార్, నా పర్సనల్ ఫీలింగ్ అది, ఒప్పుకోవచ్చు. పిల్లల మీద ప్రేమ ఉండాలి ఫస్ట్, కన్సర్న్ ఉండాలి. పిల్లల్ని చూసినప్పుడే ఆ పిల్లలు కూడా ఇతను నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు, ఒక గురువుగా నేనంటే చాలా ఇష్టం, నన్ను దగ్గర తీసుకోగలుగుతాడు, నాకేమైనా సమస్య ఉంటే ఇతనికి ఓపెన్గా నేను చెప్పుకోగలను అనేటువంటి బంధం ఏర్పడింది అనుకోండి, దాన్ని ప్యాషన్ కంటే ఇంకా ఏమంటామంటే ఒక లవ్ అంటాం, ప్యూర్ అటాచ్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు మా పిల్లలు వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా దగ్గర తీసుకుంటాను. ఇట్లా వస్తున్నాడు వచ్చి, సార్ గుడ్ మార్నింగ్ సార్, అన్నం తిన్నారా, డిడ్ యూ హ్యావ్ యువర్ లంచ్? 1:30కి రోజు అడిగే క్వశ్చన్లే. నేను తినను రా, నేను ఐ ఈట్ at 3 o'clock. అయ్యో హెల్త్ పాడైపోతుంది, యూ షుడ్ ఈట్ ఇమీడియట్లీ. ఆల్ దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ప్యూర్ అటాచ్మెంట్. సో ఆ ప్యాషన్ ఉన్న టీచర్ ఎక్కడికైనా సక్సెస్ఫుల్ ఉంటారు. కొంతమంది టీచర్స్ అట్లా చాలా సక్సెస్ఫుల్ టీచర్స్ ఉంటారు. ఆ ప్యాషన్ నాలో ఉంది. ఐ లవ్ చిల్డ్రన్. చాలా 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 అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, ఎందుకు అనవసరంగా ఇల్లు పెళ్ళం పిల్లలు అందరూ నువ్వు ఆ స్కూల్లో పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు. ఎందుకంటే ఆ పిల్లలు అంత ప్రేమగా దగ్గరికి తీసుకోవడం అంత చేస్తుంటాం, వాళ్ళ మాట వింటాం, వాళ్ళతో మాట్లాడుతుంటేనే ఆకలి కాదు మనకి, అంత బాగుంటుంది. ఎంజాయ్ చేస్తున్నాం. పేరెంట్స్ ఒత్తిడి తగ్గించాలా, పేరెంట్స్ ఈ గ్రూప్ తీసుకో, ఇదే స్కూల్లో చేరు, బికాజ్ నా ఫ్రెండ్ చేరాడు కాబట్టి నేను ఇక్కడ చేరుతున్నాను, ఈ గ్రూపే తీసుకుంటాను, ఆ కల్చర్ వెళ్ళిపోయేటట్టు ఏమైనా నిబంధనలు పెడితే మంచిది. పేరెంట్స్ కూడా నేర్చుకోవాలి పిల్లల ఇష్టాలు ఏంటి, ఏ గ్రూప్లో సక్సెస్ అవుతారు వాళ్ళు. కొంతమంది కామర్స్లో సక్సెస్ కావచ్చు, వాళ్ళని తీసుకెళ్ళి ఎంపీఎస్లో పడేస్తారు, వాడు ఫెయిల్యూర్ అయిపోతాడు అక్కడ, ఇంకా ఇంతేనా లైఫ్ అనుకుంటాడు. బట్ నేను అంటున్నాను కదా, నేను డాక్టర్ అనుకున్నాము, యాక్టర్ అనుకున్నాం, పొలిటీషియన్ అనుకున్నా, ఏది కాదు, చివరికి టీచర్ అయ్యాం. సో ఇప్పుడు టీచర్గా నేను సక్సెస్ అయ్యాను కదా. సో నేను చెప్పేది, పిల్లలకి మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళల్లో కన్నా పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే ఐ థింక్ ఎవ్రీ చైల్డ్ విల్ బి సక్సెస్ఫుల్. అప్పుడు ఇండియాలో కూడా ఏదో నాకు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం లేదే అని అట్లా కాకుండా సెల్ఫ్ రిలయంట్ అనమాట, అంటే నేనుగా బతకగలను, చేయగలను అనేటువంటి ఒక ధైర్యం పిల్లల్లో పెరుగుతుందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య ఆప్యాయత అనుబంధం ఉన్నప్పుడే వాళ్ళకు సరైనటువంటి క్రమశిక్షణ విద్య వస్తాయని, అది తల్లిదండ్రుల పెంపకం పైన సమాజంలో వాళ్ళు ఒక ఉన్నత వ్యక్తిగా ఎదగడానికి దోహదపడతాయి. అలాంటి విద్యా విధానాన్ని తమ విద్యా సంస్థల్లో అందిస్తూ ఉన్నామని, విద్య వ్యాపారంగా మార్చడంలో చాలా మంది చొరవ చూపిస్తున్నారు. కాకపోతే ఆ ధోరణి విద్యార్థుల భవిష్యత్తుకు కొంత ప్రమాదకరమని మనతో పాటు పుష్పగిరి విద్యా సంస్థల అధినేత వివేకానంద రెడ్డి చెబుతూ ఉన్నారు.